హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన ఫ్రూట్ సలాడ్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ. దీనికోసం నేను లీటర్‌న్నర స్వచ్ఛమైన గేదె పాలనైతే తీసుకున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అన్నమాట. వీటిని ఒక పాత్రలో పోసుకోవాలి. దాని తర్వాత స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తరువాత మనకి కావాల్సినంత పంచదారని యాడ్ చేసుకోవాలండి. మనకి రుచికి సరిపడినంత పంచదారని అయితే యాడ్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కస్టర్డ్ పౌడర్, మిల్క్ మెయిడ్ అండ్ ఫ్రూట్స్. ఈ ఐటమ్స్ అయితే నేను తీసుకున్నానండి. ఇప్పుడు పాలు మరుగుతుండగా కొన్ని పచ్చి పాలలో కస్టర్డ్ పౌడర్ని మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. డైరెక్ట్గా మనం మరుగుతున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ని వేసినట్టయితే అది ఉండలు కడుతుంది. కాబట్టి ముందు మనం పచ్చి పాలల్లో ఇది బాగా కలుపుకున్న తర్వాత దానిని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. లేకపోతే ఉండలు కట్టి సలాడ్ అనేది సరిగ్గా రాదండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పాలు మరిగాయో లేదో చూసుకోవాలి. పాలైతే మరుగుతున్నాయండి. ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని అయితే మనం పాలల్లో కలుపుకోవాలి. ఇలా పాలని కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగుననేది గట్టిగా ముద్దలా కట్టేస్తుందండి. దానివల్ల సలాడ్ అనేది పాడవుతుంది. కాబట్టి మనం పాలు మరిగేంత వరకు కూడా దగ్గరుండి చూసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా. పాలు అనేది చిక్కబడడం మొదలైందండి. చూసారు కదా, పాల క్వాంటిటీ అనేది ఇలా చిక్కబడుతుంది. ఈ చిక్కదనం కోసమే మనం కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తాము. ఇలా పాలు దగ్గరగా అయిన తర్వాత దించేసుకోవాలండి. చల్లారిన తర్వాత అది ఇంకా గట్టిగా తయారవుతుంది. చూసారా, సలాడ్ అనేది దగ్గర అయిపోయిందండి. ఇప్పుడు మనం దించేసుకుందాం. ఇప్పుడు ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ద్రాక్షని మనం కట్ చేయలేదు. ద్రాక్షలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల అది సలాడ్లోకి దిగి సలాడ్ని పల్చగా చేస్తుందండి. అందుకని మనం ద్రాక్షను మాత్రం కట్ చేసుకోలేదు, మిగతావన్నీ కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ ఈ మరిగిన పాలలో వేసుకోవాలండి. ఇలా వేసిన తరువాత బాగా కలుపుకోవాలి. సలాడ్ చూసారా ఎంత చిక్కబడిందో. ఈ క్వాంటిటీలో ఉంటేనే సలాడ్ అనేది బాగుంటుందండి. ఇంతకన్నా పల్చగా ఉంటే అది సలాడ్లా ఉండదు. ఇప్పుడు మనం మిల్క్ మెయిడ్ క్రీమ్ని హాఫ్ డబ్బానైతే దీంట్లో యాడ్ చేసుకోవాలండి. మిగతా హాఫ్ మనం గ్లాసుల్లో వేసుకోవాలి, అందుకని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు హాఫ్ బాటిల్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ అనేది మనం మరొకసారి చూసుకోవాలండి. ఒకవేళ పంచదార ఇంకా పడుతుందేమో అని మనకు అనిపిస్తే మరి కొంచెం పంచదారని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడే. ఇలా మధ్యలోనే మనం టేస్ట్ అనేది చూసుకోవాలి. ఏమాత్రం తీపి తక్కువైనా సలాడ్ టేస్ట్ అనేది పోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో కనీసం 5 అవర్స్ అయినా ఉంచాలి. ఎందుకంటే సలాడ్ అనేది ఫుల్ కూలింగ్ అవ్వాలి. ఫుల్ కూలింగ్ లేకపోతే సలాడ్ అనేది అసలు తిన్నట్టే అనిపించదండి. కూలింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం గ్లాసుని ప్రిపేర్ చేసుకుందాం. సలాడ్ అనేది కూలింగ్ అయిపోయిందండి. 5 అవర్స్ తర్వాత మేము బయటకు తీసేసాము. ఈ గ్లాసులు ప్రత్యేకంగా ఈ సలాడ్ కోసమే నేను తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు గ్లాసులకి మనం జామ్ రాసుకుంటున్నాం. ఎందుకంటే జామ్ రాయడం వల్ల గ్లాసులు అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సలాడ్ అనేది. అందుకనే మనం గ్లాసులకి జామ్ పూసుకుంటున్నాము. తర్వాత గ్లాసుల్లో సగం క్వాంటిటీలో మనం ఫ్రూట్ సలాడ్ని అయితే వేసుకోవాలండి. అన్ని గ్లాసుల్లో కూడా సగం సగమే వేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో మళ్ళీ మనం మిల్క్ మెయిడ్ క్రీమ్ని ఇంకా కట్ చేసుకున్న జీడిపప్పు అండ్ ఖర్జూరం ముక్కలను అయితే మధ్యలో వేసుకోవాలండి. ఎందుకంటే మనం తినేటప్పుడు మధ్యలో కూడా ఇవి తగులుతుండడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. ఇలా అన్ని గ్లాసుల్లో సగానికి మనం వేసుకోవాలి. మనం బయట తినడం కన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల
మనకి చాలా హెల్దీ అండి. ఇంకా మనకి తక్కువ అమౌంట్‌తోనే సలాడ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇలా అన్నిట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మిల్క్ మెయిడ్‌ని యాడ్ చేసుకోవాలి. అన్ని గ్లాసుల్లో మళ్ళీ సమానంగా మిల్క్ మెయిడ్ అనేది వేసుకొని రావాలి. ఇలా మిల్క్ మెయిడ్‌ని యాడ్ చేసుకున్న తరువాత జీడిపప్పు అండ్ ఖర్జూర ముక్కలను అయితే మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. దీనికి మాకైతే 400 వరకు ఛార్జ్ అయిందండి. అదే మనం బయట తినాలంటే ఒక్కొక్క గ్లాసు కనీసం 100 రూపీస్ ఉంటుంది. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి ఈ కాస్ట్లో అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన అన్నిటిలోని ఇలా జీడిపప్పులు వేసుకున్న తరువాత మళ్ళీ సలాడ్ని గ్లాసులకి ఫుల్గా వేసుకోవాలి. ఇలా సలాడ్ని మళ్ళీ గ్లాసులన్నిటిలో వేసుకున్న తరువాత ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎండాకాలంలో అయితే ఇలా సలాడు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మేము ఎక్కువ ఎండాకాలంలోనే దీన్ని తయారు చేస్తాము. ఇలా అన్ని గ్లాసుల్లో వేసుకున్న తరువాత మళ్ళీ మిల్క్ మెయిడ్‌ని అన్ని గ్లాసుల్లో యాడ్ చేసుకోవాలి. మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టమండి. వీళ్ళకే కాదు ప్రతి పిల్లలు దీన్ని ఇష్టపడతారు. డెఫినెట్‌గా పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఇలా అన్నిట్లో వేసుకున్న తరువాత మనం ఐస్ క్రీమ్‌ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ సలాడ్‌ని మరింత రుచికరంగా పెంచేది ఐస్ క్రీమ్. సో దీనిని యాడ్ చేసుకోవాలి. నేనైతే అమెరికన్ డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చానండి. ఇది కూడా చాలా కాస్ట్లీ. కానీ దీనివల్ల సలాడ్ టేస్ట్ అనేది ఇంకా పెరిగిపోతుంది. ఇలా అన్ని గ్లాసుల్లోని మనం ఐస్ క్రీమ్‌ని వేసుకోవాలి. నేను ప్లెయిన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకోలేదండి. ఎందుకంటే ప్లెయిన్ ఐస్ క్రీమ్ వేయడం వల్ల టేస్ట్ అనేది అంత బాగా రాదు. ఇలా డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అయితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా అన్ని గ్లాసుల్లో వేసుకున్న తరువాత పైన మళ్ళీ మనం ఖర్జూరం, జీడిపప్పు ముక్కలు ఇంకా మిల్క్ మెయిడ్ క్రీమ్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. మా పిల్లలైతే ఆల్రెడీ పక్కన వెయిటింగ్లో ఉన్నారండి. గ్లాసులు ఎంత బేగా తీసుకెళ్ళిపోదామా అని. ఇప్పుడు మనం అన్నిట్లో మళ్ళీ జామ్ కూడా పైన వేసుకోవాలి. జామ్ వేసిన తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ని పైన వేసుకోవాలి. అంతే అండి, ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. గ్లాసులు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంకా టేస్ట్ అయితే అంతకు మించి ఉంటుందండి. టేస్ట్ అనేది ఇంక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.